బీసీ రిజర్వేషన్ జీవో రద్దును కోరుతూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. బీసీ రిజర్వేషన్లపై మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం జీవోను విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందు బీసీ రిజర్వేషన్ల సంగతి రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని లేదా ఎన్నికలను 10 రోజుల పాటు వాయిదా వేసుకోండి అభిప్రాయం వ్యక్తం చేసింది. రేవంత్ సర్కార్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.